ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు తప్పులు చేస్తుంటారు, కానీ నా జీవితం అంతా తప్పులే. కానీ నేను ఎప్పుడు ఇంత బాధపడలేదు. అసలు నేను ఎంత బాధపడడానికి కారణం ఏందో తెలియాలంటే నా గురించి మీరు 3 విషయాలు తెలుసుకోవాలి. మొదటిది, నేను దొంగని. 2, నేనెవరో నాకే తెలియదు, వెళ్ళిన ప్రతి చోట నాకు కొత్త పేరు. 3, ఇది నా ప్రత్యేకత. నాకున్న అమాయకమైన చిరునవ్వుతో ఎంతటి వారినైనా అవలీలగల మోసం చేయగలిగే నా సామర్థ్యం. ఆ రోజు అసలు నా దొంగతనం స్టైలు, నన్ను నేను ఎలా మార్చుకుంటానో నాకు తెలియాలంటే Do you have any good phones? ఉంది సార్. లోకేష్, ఆ కొత్త మొబైల్ తీసుకురా సార్. ఇది చూడండి సార్, ఈ మొబైల్ 4 inches స్క్రీన్ వస్తుంది, 5 megapixel క్యామ్, సామ్సంగ్ మేడ్ సార్. మీకు ఇది 2 years వారంటీ ఉంటుంది సార్. It's not this range. This is not my range. Show me the range in 40 to 50,000. నాకు డౌటే సార్. ఇది చూడండి సార్, 40,000 రేంజ్ సార్. ఫీచర్స్ 5.5 inches స్క్రీన్ సార్, 8 megapixel క్యామ్ ఉంటుంది, వైఫై కనెక్ట్ అవుతుంది, మీకు లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ ఉంటుంది. జెల్లీబీ అన్నా, నాకేదో అనుమానంగా ఉందన్నా. వీడి ముఖం చూస్తే 35,000 ఫోన్ కొనేలాడన్నా. అతని రేంజ్ చూడు, అతని కంటే దంచు, నువ్వు నీ తెలివి. సార్ తీసుకోండి సార్, మీకోసమే పుట్టినట్టుగా ఉంది సార్. Okay. How much does it cost? సార్ ఇది 37,500 సార్. Take this credit card and swipe 40,000. సారీ సార్, మా దగ్గర స్వైపింగ్ మిషన్ లేదు, పక్కనే ఏటీఎం ఉంది, డ్రా చేసుకొని వచ్చింది సార్. Beside? Okay, I'll be back. సార్ ఎక్కడికి? ఫోన్ పెట్టేసాను సార్. సార్ ఏంటి, ఆయన రేంజ్ ఏంటి? మీరు వెళ్ళండి సార్, మీరు వెళ్ళండి. అన్నా డబ్బులన్నా, నీకు 35,000 బొక్కబో. 37,500 plus 2,500 40. అన్నా ఆడెళ్ళి 10 నిమిషాలు అవుతుందన్నా, ఇంకా రాలా? నీకు ఆయన దొంగలా కనిపిస్తున్నాడు. నువ్వు వెళ్ళి మా నాన్న బీపీ టాబ్లెట్స్ తీసుకురా. నాన్నకు కాదు, వీడికి వస్తుంది బీపీ. అన్నా నువ్వు చెప్పింది కరెక్టే అన్నా, ఆడి రేంజే వేరు. అందుకే మొబైల్ కొన్న విషయం కూడా మర్చిపోయినట్టున్నాడు. ఆ మొబైల్స్ అన్ని ఎత్తిపెట్టు. ఇది పెడతామలే. హలో పోలీస్ స్టేషన్, నేను నా మొబైల్ దొబ్బేశాడని. కానీ నా జీవితాన్నే మార్చడానికి అనిల్ వచ్చాడు. ఇదే నా దేశం, సారే జహాసే అచ్చా అన్న నా దేశం. ప్రాణం పెట్టి చదివి ఇంటర్వ్యూకి వెళ్తే ప్రతిభ వద్దు, అనుభవం అవసరం. వ్యాపారం మొదలు పెడదామని వెళ్తే బ్యాంకులకు నగర ప్రాంతాల్లోని అంతస్తులు అవసరం. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించేందుకు బలహీన వర్గాల్లో ఉండడం అత్యవసరం. పై చదువులకై ప్రయత్నిస్తే ఆకలి కడుపులు కొట్టి కొన్ని కోట్లు అవసరం. ఇది నా దేశం, సారే జహాసే అచ్చా అన్న నా దేశం. అసలు నాలో ఈ మార్పు కారణమైన ఆ వ్యక్తిని నేను మొట్టమొదటిసారిగా వీడియో కంపారిజన్లో కలిసాను. నెక్స్ట్ ఎవరు? నా ఒక్కసారి ఆడతానన్నా, నా నిన్ను కూడా ఆడలేదు. ఒక్కసారి నా నువ్వన్నా చెప్పనన్నా, ఒక్కసారి ఆడతానా? నా అకౌంట్లో అడిచేయ్యా. వీడిని చూస్తే వీపీ లాగా ఉన్నాడు. వీడి దగ్గర అట్లీస్ట్ 3 నెలలని తెచ్చుకోవచ్చు. నా థ్యాంక్స్ అన్నా. పర్లేదమ్మా. ఓ బాబా, ఏం వాడానా? అబ్బా భలే ఆడావన్నా, భలే ఆడా. థ్యాంక్స్ అమ్మా. సరేనా, మనం వెళ్ళి కూర్చుందామా? ఓకే పద, వెళ్ళి కూర్చుందాం.
బాగా ఆడావమ్మా. థ్యాంక్స్ గేమ్స్ అన్న. అంటే బాగా ఇష్టమా? ప్రాణం అన్నా. ఇప్పుడు ఎప్పుడు ఆడను అన్నా. థ్యాంక్స్ అన్న ఆడినిచ్చినందుకు. పర్లేదమ్మా, పర్లేదు. వీడెవడో బాగా ఆడుతున్నాడే. అవునన్నా. అన్నా మిమ్మల్ని చూస్తే ధోని లెక్కున్నారే. మీరు రంజీలు ఆడతారనా? నేను పెద్ద రైటర్ని, కానీ జాబ్ లేదు. గొప్ప రైటరా, జాబ్ లేదా? ఇంతకీ నువ్వేం చేస్తావమ్మా? ఏం చెప్పనన్నా, నేను ఒక అనాథనన్నా. అయ్యో, అన్నా నీ దగ్గర పని ఏమైనా ఉంటే ఇప్పించానా? ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్న, పనిలో పెట్టుకో అన్నా. నాకే పని లేదమ్మా, నేనే జాబ్ కోసం వెతుకుతున్నాను. ప్లీజ్ అన్నా. అన్నా నువ్వు ఏం చెప్పినా చేస్తానన్నా. నేను నీకు రూపాయి కూడా ఇవ్వలేనమ్మా. నా డబ్బులు తిన్నా, నా ఫుడ్ పెడితే చాలన్నా. వంట వచ్చా? అన్నా సూపర్ చేస్తానా. నాకేం వచ్చు బొక్క. బాగా చేస్తావా? సూపర్ చేస్తానా. సరే, ఇంతకీ నీ పేరేంటి? రేపు మంచిగా రూపాయలన్నా తీసుకుంటావా? అన్నా నా పేరు బుజ్జనా. ఓ బుజ్జియా, సరే అమ్మా. బుజ్జి, సరే అయితే మన ఇంటికి వెళ్దామా? ఇదే మన ప్యాలెస్ రా. ఓరి నాయన ఎట్ట బుక్ అయ్యింది ఆ స్వామి. ఎక్కడికో వెళ్ళిపోదాం, ఎక్కడికి వచ్చేసావరా? అబ్బా ఇంద్రభవనం లాగుందనా. ఫూ, మన గెస్ రాంగ్ కాదే. ఏందప్ప 3 నెలలు ఇక్కడ ఉండాలా? ఇది లివింగ్ రూమ్, అబ్బా అది బెడ్ రూమ్, అబ్బా ఇది వంట రూమ్, అర్రే ఇది డ్రెస్సింగ్ రూమ్, అర్రే దేవుడి రూమ్. ఇన్ని రూములా? ఒక్కలో ఒక బెడ్కి ఇది బెడ్రూమ్ అంట. మొత్తం మీద రూపాయి రాదు, అనవసరంగా ఏదో బిల్డప్లన్నీ ఇచ్చేవారు నువ్వు నాకు. ఉర్రే ఇది కిచెనా? రే ఇది కాఫీయా? అబ్బో అన్నా ఇల్లు భలే ఉందన్నా. పెట్టిన తిల్లుకి ప్యాలెస్ అన్నావు కదరా యదవా. ఇక్కడే మా బుజ్జి, నీ పడకి ఇంకా అనుకో, నాకు నిద్ర వస్తుంది. ఎక్కడికి వచ్చి పడ్డాం రా. ఈ ఫెసిలిటీ కూడానా? ఈ ఫెసిలిటీ కూడానా? చెయ్యేసా? చెవి అది అది అంటే ఆడపెట్టుకో. వేసి పద్దు కాలు నువ్వా తీవా, నువ్వు కాలు తీవా పడుకోవాలి. అయ్యో కాలు చెయ్యి ఆడపెట్టుకోరా. అయ్యో ఈరోజు పడుకున్నట్టే నేను. కాలు తీపే అబ్బాయి, నన్ను పడుకోలేరు, నువ్వు పడుకోలేరు. ఎమ్మని తీరా నువ్వు రీ. వేసుకోరా పైన చెయ్యి, వేసుకోరా చెయ్యి. అయింది నిద్ర రాదు నా డాష్ బోర్డ్కి. అమ్మా నా బతికింతలే. ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణి నిన్నటి కంటే నేడు ఇంకా మెరుగ్గా ఉంటుందని ఆశతో ప్రకృతి ఒడిలోంచి నిద్రలేస్తోంది. అలాగే నా సోదరుడైన నీకు ఈ రోజు శుభదినం అవ్వాలని కోరుకుంటూ శుభోదయం తెలుపుతున్నా. తెచ్చి పేనంట పొద్దునే ఏందో
ఎట్ట పుట్టేవరా ఇంత అందంగా? అసలు అర్థమైన ఫేస్ ఉందా? ఫేస్లో అర్థం ఉందా? తెలియదు లేదు. పాప నీ అందం తర్వాత ఎవరైనా బుజ్జి వీరొకడు పొద్దున్నే ఇవాళ నుంచి కూరగాయలు తీసుకొని రమ్మా బుజ్జి. ప్రతిరోజు నువ్వే తీసుకురావాలి, సరేనా? ఈరోజు సరిపోయే సామాన్లు తెచ్చేసి రోజు కూరగాయలు తీసుకొని రా. అలా ఇదిగో నా కూరగాయలు. అవి వంటల్లో పెట్టి అలా చేంజ్ తీసుకున్నా. నువ్వే వచ్చేసుకో. మొత్తం నాకేనా? నీకేం కావాలో కొనేసుకో. మొత్తం నీకేరా, నిజం చెప్పినా? నీకేరా. రూపాయి ఇచ్చి రాష్ట్రం అంతా రాసిచ్చినట్టు ఫీల్ అయిపోతుంది. వీడు రూపాయి మొక్క. You're my pumpkin, hello honey bunny. I'm your dumpling, hello honey bunny. Feeling something, hello honey bunny, doko doko. అవునరా బుజ్జి, చెప్పనా? ఎందాక చదువుకున్నారా? చదువా? తెలుగు అయితే రాయడం చదవడం వచ్చు. మరి ఇంగ్లీషు? ఇంగ్లీషా? మనకెందుకు లేనా ఇంగ్లీష్? మనం ఏమైనా జాబ్కి వెళ్తామా పాడా? నేను నేర్పిస్తాను, నేర్చుకో. నీకేరా. ఇంగ్లీష్ స్టిల్ నాట్ కమింగ్ అన్న. చదువు అనేది జాబ్ కోసం మాత్రమే కాదురా, జ్ఞానం పెంచుకోవడానికి కూడా. సరేనా? నేను నేర్పిస్తాను, నేర్చుకో. సరేనన్నా. ఫ్రమ్ టుడే యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఓకే అన్న. ఓకే ఓకే ఓకేనా. బుజ్జి, ఇవాళ నుంచి నీకు ఇంగ్లీష్ నేర్పిస్తాను. దేవుడికి పూజ చేసి స్టార్ట్ చేద్దాం. Have you got something to hide? They all act like it's something to hide. So put on a show, something to శుక్లాం వరదరం విష్ణుం. అన్నా నువ్వు ఇంగ్లీష్ నేర్పిస్తాను, తెలుగులో మొదలు పెడుతున్నాయిందనా? నేను మొదలు పెడతా చూడు ఇంగ్లీష్లో. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఏడ్చావు కానీ పద, ఇంగ్లీష్ నేర్పిస్తా. సరేనన్నా. ఏ you know you're just the same as everyone else. సి డి ఈ బుజ్జి, వెళ్ళి కాఫీ పెట్టరా. అన్నా ఏరా, ఇంట్లో నార్మల్ కాఫీనా ఫిల్టర్ కాఫీనా? ఫిల్టర్ కాఫీరా. ఫిల్టర్ కాఫీయా? నా నార్మల్ కాఫీ అయితే నేను సూపర్గా పెడతానా? ఆ పక్కనే నార్మల్ కాఫీ కూడా ఉందిరా. ఓరి నాయన, ఎట్ట బుక్ అయ్యిందా స్వామి. ఈరోజు మన పరిస్థితి ఏందో. నాకు కాఫీ పెట్టేది రాను నా, ప్లీజ్ అన్నా. నన్ను బయటికి పంపించేది నా, ప్లీజ్ అన్నా. నేను నేర్చుకుంటానా నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. సరే పర్లేదు వదిలేసా. నీకు కాఫీ పెట్టేది నేను నేర్పిస్తాను, వచ్చి నేర్చుకో. సరేనా? చక్కెర వేయి, ఆ తర్వాత ఫిల్టర్ చేసుకో. రోజు ఇలాగే కాఫీ పెట్టాలి.
పర్లేదురా, బాగానే పెట్టావురా. థ్యాంక్స్ అన్నా. సరే పో. చాలా విషయం ఉంది దగ్గర. మొన్న ఇంగ్లీష్ నేర్పిస్తాడు, ఈరోజు కాఫీ నేర్పించాడు. దగ్గర మ్యాటర్ అంతా నేర్చుకొని బయటకు వెళ్ళి కుమ్మి పారేయాలంతే. పాప కాఫీని పరిచయం చేసిందే నువ్వు లాగుందిరా. బుజ్జి అన్నా ఒక బుక్ తీసుకురామ్మా. సరేనా? ఇదిగోనా బుక్. పెన్ లేదా? పెన్ ఎవరు తీస్తారమ్మా? వెళ్ళి పెన్ తీసుకురా. ఇదిగోనా పెన్ను. బుజ్జి ఓ మంచి కాఫీ పెట్టమ్మా. కాఫీనా అన్నా? సరేనా? కాఫీ కాదు, ఫినాయిల్ ఇచ్చేది. అన్నా కాఫీనా? కొద్దిగా మంచినీళ్ళు కూడా తీసుకురమ్మా. అన్నా మంచినీళ్ళనా? మంచినీళ్ళమ్మా. మంచినీళ్ళే కదన్నా? మంచినీళ్ళమ్మా. మంచినీళ్ళు కావాలా? గొంతులో గోని ఇరుకుందా? నా రక్తం తాగారా రీ, నా రక్తం తాగారా నాయన. ఇదిగోనా? ఈ పెన్లో ఇంకైపోయిందమ్మా, వెళ్ళి కొత్త పెన్ తీసుకురమ్మా. బుజ్జి ఏంటన్నా? ఈ పెన్లో ఇంకైపోయిందమ్మా, వెళ్ళి ఇంకో పెన్ పెన్నా? ఎన్ని కావాలన్నా? ఎంత రాస్తావు నువ్వు? ఇంకో పెన్నా? పెన్ తీసుకురమ్మా. తెస్తానా? చస్తానా? థ్యాంక్స్ అమ్మా. బుజ్జి ఓ పడుకునేసాడా? Someday you will find me. I haven't gone too far. I miss the way we were back then. How we laughed. I can feel you. బుజ్జి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురమ్మా. పేపర్ తీసుకురమ్మా. కాఫీ తీసుకురా. బుజ్జి ఒక గ్లాస్ నీళ్ళు. బుజ్జి పెన్ తీసుకురమ్మా. బుజ్జి ఆ బుక్ తీసుకోరా. బుజ్జి ఒక బుక్ తీసుకురమ్మా. ఈ పెన్ను ఇంకైపోయిందమ్మా. All the hours that we turned into days. We were young, seemed like life would go on, last forever. All I had was you by my side. ఉంచేసుకోరా, నీకే అది. ఏం బతుకండి ఇది? అవునా? నిజంగానా? హరీష్ సరే ఓకే అలాగే. అన్నా ఏమైందన్నా? మనకు మంచి రోజులు వచ్చేసారా? నువ్వు పోతావా? నాకు జాబ్ వచ్చేసింది. నా జీతం ఎంత ఇస్తారన్నా? ఈ మొక్కనికి 1000 2000 15,000 రా.
ఇంకో కాఫీ తాగనా? బాగా రాస్తున్నావునా? రాస్తున్నాను రా. బుజ్జి, అసలు నువ్వే లేకుంటే నా వల్ల ఇవన్నీ అయ్యేవి కవరా. పర్లేదులేనా? అయినా మనకి ఫీలింగ్ వచ్చేస్తుంది ఏంటి? మై హార్ట్ స్టోన్, ఇట్ వోంట్ మెల్ట్ కదా. పన్నెండు అయిపోయిందా? అది చంపేస్తాను నేను ఈరోజు. ఇదిగో అన్న ప్రసాదం, శివాలయం నుంచి తెచ్చానన్నా. మీకోసమే, మీ పనులన్నీ నెరవేరాలని. బుజ్జి చెప్పన్నా. నాకు అడ్వాన్స్ 10,000 ఇచ్చారమ్మా. ఇది తీసుకెళ్ళి ఇంటి కింద పెట్టు. బుజ్జి, ఎక్కడున్నావురా? పోయి ఆ డబ్బులు తీసుకుని దిండి కింద పెట్టు. పెట్టేద్దామనా? పెట్టేద్దాం. बोलो सुबह शाम, हरे कृष्ण राम, हरे कृष्ण हरे राम, हरे कृष्ण हरे राम. అన్నా టీ తీసుకోయే. అన్నా. ఏరా? అన్నా ఈరోజు త్వరగా పడుకుందాం అన్నా, నిద్ర. నాకు కూడా నిద్ర వస్తుందిరా. సరే పదనా పడుకుందాము. తాగేసి పనుకుందాంరా. హరే కృష్ణ హరే రామ్, వీడి డబ్బులు దబ్బేద్దాం. నువ్వు పడుకోనా? పడుకోనా? నేను అది ఉందా? నేను ఉన్నా కదా నీకు. పడుకో పడుకో. నీకు కూడా లెక్కలు నేర్పించేస్తాను రా. ఆ తర్వాత ఏదైనా ఒక మంచి జాబ్లో సెట్ చేస్తాను. నాకా అన్నా? పడుకో పడుకో పడుకోనా? నువ్వు పడుకోనా? నువ్వు పడుకో పడుకో పడుకో. నా బంగారు కొండ. నువ్వు వేసుకోయి నువ్వు. నేను దొంగతనం చేసి పారిపోతున్న ప్రతిసారి నాలో ఉన్న ఆనందం ఈసారి మెల్లగా మాయమవుతోంది. నా మొహంలో చిరునవ్వు లేదు, నడవడానికి ఓపిక లేదు.
కాచి కూడా బయలుదేరడానికి ఇంకా చాలా సమయం ఉన్న ఈ టైంలో పక్కనే ఉన్న పార్కులో కాసేపు కూర్చున్నా. ఎలాగో 1 గంటలో ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతున్నాం. అనిల్ కాడికి ఇంట్లో సరుకులు కూడా లేవు. 2000 ఉంచేసి వచ్చింటే బాగుండేది. అయినా మనకి ఎందుకు? వెళ్ళిపోతున్నా. నేనెవరో తెలియకుండానే అనిల్ నాకు షెల్టర్ ఇచ్చాడు. కానీ ఒక్కసారి బయటికి రాగానే ప్రపంచం నేనేందో నాకు గుర్తు చేసుకుంది. మొత్తం తడిపేసావు కదరా రే. అనిల్ గారు రాత్రి పగలు కష్టపడి సంపాదించిన డబ్బులు రా ఇది. నేను ఇప్పటికి ఎంతో మందిని మోసం చేసి డబ్బులు దొంగతనం చేశాను. కానీ నాకు ఎప్పుడు బాధ అనిపించలేదు. మొట్టమొదటిసారిగా ఆ డబ్బులు ఎంత కష్టపడితే వచ్చాయో అనిల్ని చూసాకే తెలిసింది. నా కళ్ళ ముందే కాచి కూడా వెళ్ళిపోతున్నాను. చూస్తూ ఆగిపోయానే కానీ ఎక్కడానికి నా మనసు రాలేదు. ఛా, అసలు ఇవన్నీ మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? పక్కనే రైల్వే స్టేషన్ ఉంది. పొద్దునైతే కొత్త ప్లేసు, కొత్త పేరు. అయినా మనకేమన్నా కొత్త? ఎంతమందిని మోసం చేశాం. ఛా, కాదురా, మనకు బిజినెస్ మ్యాన్ని మోసం చేశాం. వాడుకున్న కోట్లలో ఇదో పెద్ద లెక్క కాదు. మనం ఒక మోసం చేసాం, స్వార్థపరుని మోసం చేసాం. అలాంటి మోసం చేయడం తప్పే కాదు. కానీ అనిల్ లాంటి మంచి మనిషిని మోసం చేయడం, ఇప్పుడు వెళ్ళినా నన్ను అనిల్ యాక్సెప్ట్ చేస్తాడు. పర్లేదు పోన్లే అని నన్ను క్షమిస్తాడు. అలాంటి మంచి వ్యక్తిని మోసం చేయడం నా వల్ల అవ్వదు. ఏది ఏమన్నా నేను తిరిగి వెళ్తున్నాను. కొట్టేంత కసి అనిల్కే ఉంటే తల వంచేంత మార్పు నాలో వచ్చింది. ఏం తీసిందే? బుజ్జి అన్నా, డబ్బులు ఎక్కడా? నా ఒక నిమిషం అన్నా. నా ఉందన్నా, ఉందన్నా, నా డబ్బులు ఉందన్నా. బుజ్జి, ఇవాళ నుంచి నీకు 2000 జీతం ఇస్తాను, తీసుకో. నాకా అన్నా? జీతమా అన్నా? థ్యాంక్స్ అన్నా. నేను ఎన్నోసార్లు జనాన్ని మోసం చేయడానికి నవ్వాను. కానీ మొట్టమొదటిసారిగా నాకే తెలియకుండా నా గుండెల్లో నుంచి వచ్చిన నవ్విది. ఎప్పటికీ చెరిగిపోని నవ్వు. ఇది పెడతాంలే. హలో పోలీస్ స్టేషన్, ఈడొక నా మొబైల్ దొబ్బేశాడని. కోపరేటరా, జాబ్ లేదా? ఇన్ని రూములా పెట్టిన తిల్లుకి ప్యాలెస్ అన్నావు కదరా యదవా. వేసుకోరా పని చేసుకోరా. ఏంది నిద్ర రాదు నా డాష్ ఎక్కి ప్యాన్ అంట పొద్దునే. ఏందో ఎట్ట పుట్టెవరా ఇంత అందంగా? మొత్తం ఫేస్ ఉందా? ఫేస్ మొత్తం మంచి నీళ్ళు కావాలా? గొంతులో గోరి ఇరుకుందా? నా రక్తం తాగారీ, నా రక్తం తాగారు. రూపాయి ఇచ్చి రాష్ట్రం అంతా రాసిచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడు. వీడు రూపాయి మొక్కం. ఇంకో పెన్నానా?
ఎన్ని కావాలా? ఎంత రాస్తావు నువ్వు? ఇదిగో అన్న ప్రసాద్, శివాలయం నుంచి దర్శనం నీకోసమే. మీ పనులన్నీ నెరవేరాలని 15,000. Bond. James Bond.